నిజం తెలిసాక మావయ్య గారు అది చెప్పాకే వెళ్దాం సార్. మాట్లాడవేంటి హర్ష, చెప్పు. నేను చెప్తాను. అంకుల్ ఆస్తినంతా ఎవరి పేరు మీదకో వీళ్ళు నమ్మ రాసేశారు. బావగారికి ఏ హక్కు లేదని ఆఫీసులో బోర్డు మెంబర్స్ అందరూ తేల్చి చెప్పేశారు. అదే అవమానంగా ఫీల్ అయి వెళ్లిపోవాలనుకుంటున్నారు. హర్ష, నిషా చెప్పేది నిజమా? అదే మామ్, నిజం. నీకేమైంది హర్ష? ఎవరి పేరు మీదో ఆస్తంతా రాసేయడమేంటి? ఎందుకు చేసావి పని? ఆయన చెప్పారు మామ్. రోజా, పద వెళ్దాం. హర్ష, వెళ్ళిపోతున్నారు. వాళ్ళని ఆపు. ఎందుకు ఆపాలి? అవసరం లేదు రమా, వెళ్ళని. హర్ష, నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? వింటున్నావుగా? ఏ కనపడట్లేదా? వినపడట్లేదా? ఓకే డాడ్, అంత తప్పు నేనేం చేశానో మీరు చెప్పగలరా? క్షమించరాని తప్పు చేసి మళ్ళీ ఏ తప్పు చేశానని నన్నే అడుగుతున్నావు అరుణ్. మీరు నాకు పొడిచిన వెన్నుపోటు కన్నా నేను చేసిందేం ఎక్కువ కాదురా. నా వెనక ఉంటూనే నాకే గోతులు తవ్వారు. నాకు బాలేదన్న కన్సర్న్ కూడా లేకుండా ఆస్తుల పంపకం గురించి ఆలోచిస్తున్నారు. కనీసం నన్ను ఒక మాట కూడా అడగకుండా మీ ఇష్టానికి మీరు చేస్తున్నారు అంటే అప్పుడు మీరు నాకు ఇచ్చిన వాల్యూ ఏంట్రా? నా వాల్యూ ఏది? ఏం మాట్లాడుతున్నావు అమ్మ రోజా? నువ్వు ఊహించుకుంటుందే వాస్తవం అని చెప్పకు. అది అవాస్తవంలా నాకు అనిపించడం లేదు హర్ష. రమా. అవును హర్ష, అలానే ఉంది. ఏంటి శుద్ధపూత కబుర్లు చెప్తూ ఎంతకి తెగించావే? ఇంట్లో ఎవరూ లేరు అన్నది చూసుకుని ఆయన మనసుకి మా మీద కారు మబ్బులు కమ్ముకునేలా చేసి తీసుకెళ్లి ఆస్తి రాయించుకున్నావా? అదేం లేదమ్మగారు, మీరు పొరపాటు పడుతున్నారు. చామంతి అలాంటిది కాదమ్మా, తన మీద నిందలు వేయకండి. నువ్వు నోర్మోయ్. ఇంత జరిగింది అని తెలిసినా నీకు చీమ కుట్టినట్టయినా లేదా? ఇంకా దేనికే సపోర్ట్ చేస్తున్నావు? అది కాదమ్మా. మాట్లాడుకో అన్నానా? నువ్వు నిజం కక్కవే. ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ పెట్టావు? చెప్పు. మీకు ఇంకెలా చెప్పాలి అమ్మగారు? పరుల సొమ్ము కాశపడే బుద్ధి నాకు లేదు, అంత అవసరం కూడా నాకు లేదు. కష్టపడతాను, గంజినిళ్ళైనా చాలనుకుంటాను. ఒకరి ఆస్తి లాక్కొని బతకాలి అనుకోను. ఇదే నిజం. కాదు, ఆయనకి మాయ మాటలు చెప్పి బుట్టలో వేసుకుని నీ పేరు మీదకి ఆస్తి రాయించేసుకున్నావు. అదే నిజం. రమా, ఇంకా ఆపుతావా? తనకి లేని బుద్ధులు అంటగట్టాలని చూడకు. అది మహా పాపం.
మా మీద పాపం అని నీకు లేనప్పుడు నేనడిగిన దాంట్లో పాపం ఏముంది హర్ష? ఇది నీ చేత రాయించుకున్నదేగా చెప్తున్నా. తను రాయించుకోలేదు. తను పేరు మీద నేను రాయలేదు. తనకేం తెలియదు. చాలా ఎలా సరిపోతుంది? దీనిని వెంట తీసుకుని వెళ్ళి దీనికి తెలీదు అంటే నమ్మేస్తానా? చామంతి, ఇప్పుడు నువ్వు చెప్తావా నా భర్తని చీట్ చేసి ఆస్తంతా రాయించుకున్నావని కేసులు పెట్టి జైలుకి పంపించినా? అమ్మగారు